హాయ్, దిస్ ఇస్ సతీష్. ఈ ప్రోమో గురించి అట్లాగే కొన్ని అప్డేట్స్, గొడవలు, పంచాయతీల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు లేటెస్ట్ ప్రోమో చూసాం కదా, మరి ఆ అబ్బాయి గురించి అడుగుతా ఉన్నాడు. అక్కడ జడ్జిగా ఉన్న నవదీప్ 2 డేస్ కాకుండా ఎక్కువ డేస్ స్పెండ్ చేయాలని కోరిందంట. సో నువ్వు నా స్టాండర్డ్స్కి మ్యాచ్ కావట్లేదని రాసావు, అంటే గర్ల్ ఫ్రెండ్ నీకు వీకెండ్ కావాలా అనే ఉద్దేశంతో. అట్లాగే ఇంకోటి ఏమి ప్రశ్న అడిగారు, ఒక ఎకరాకి ఎన్ని గుంటలు అంటే 10,000 అని చెబుతా ఉన్నాడు ఆ అబ్బాయి. ఇక్కడ ఈ అబ్బాయికి సంబంధించిన ఆడిషన్స్లో అటు పర్సనల్ లైఫ్లో కానీ ఇటు ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఎంత కాన్సన్ట్రేషన్, ఫోకస్, సీరియస్నెస్ ఉంది అనేది వాళ్ళు అడిగిన ఆ 2 ప్రశ్నలు, ఇతడు చెప్పిన 2 సమాధానాలతో క్లారిటీ అయితే వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకంటే కోర్స్ ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఎవ్రీడే టైం స్పెండ్ చేయాలని మాదిరిగా ఎక్స్పెక్ట్ చేసిందంట. బట్ ఇతనికైతే 2 డేస్ కుదురుతుంది అని చెప్పాడంటే, అందుకే ఆయన అయితే నవదీప్ పంచి వేసేసాడు. అంటే నీకు వీకెండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలా అని. ఇతను కెరీర్ కోసం ట్రై చేస్తా ఉన్నాడు, నిజమే కదా. లవ్ గివ్ ఉన్నా సరే మొత్తం వారం అంతా అదే పని ఉంటే మరి కెరీర్ స్పాయిల్ అయ్యింది కదా అని చాలామందికి డౌట్ రావచ్చు. సో అందుకోసం నేను 5 రోజులు ఫోకస్ అంతా పెడతానంటే అక్కడ నవదీప్ అన్నట్టుగా వీకెండ్ గర్ల్ ఫ్రెండ్ అయిన మాదిరిగా అనే ఆలోచన అయితే వస్తూ ఉంది. అయితే పోనీ కెరీర్ గురించి అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం, ప్రాపర్టీ బిజినెస్ అని చెప్పి పోనీ అక్కడైనా ఏమైనా సీరియస్నెస్ ఉందా అంటే, ఎకరాకి 10,000 గుంటలు అన్నాడంటే మబ్బులు వీడిపోతాయి ఎవరికైనా. ఎకరాకి 40 గుంటలు కదా, గుంటలు అంటారు, కుంటలు అంటారు, బట్ 40 కదా. మరి ఏకంగా ఎకరాకి 10,000 అని అంత స్పీడ్గా చెప్పాడంటే, పోనీ 2 డేసే గర్ల్ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేసిన, లవ్కి, దానికి, అఫెక్షన్కి ఇంట్రెస్ట్ చూపించిన, మిగతా 5 రోజులు బిజినెస్ మీద ఫోకస్ పెట్టాడు అనుకున్నా, మరి ఇక్కడ కూడా అంత సీరియస్నెస్ లేదనే విషయం అర్థమవుతుంది కదా. అంటే అటు పర్సనల్ లైఫ్లో కావచ్చు, ఇటు ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు పూర్తి స్థాయి ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నాడు. మరి రీజన్స్ ఏంటో నా అతనికే తెలియాలి. సో ఈ క్లారిటీ అయితే వచ్చింది. ఓకే, నెక్స్ట్ రెండో అమ్మాయి ఎవరు వచ్చారు కదా, బిగ్ బాస్కి వెళ్ళాలంటే తెలివి ఉండాలి, లుక్స్ ఉండాలని చెబుతూ ఉంది. బట్ టిష్యూ ఇచ్చారు, ఆ మేకప్ అయితే తీయించారు. వచ్చినప్పుడు ఉన్నంత కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేదంటే, మీ కాన్ఫిడెన్స్ మీ మేకప్లోనే ఉందని మాదిరిగా చెబుతూ ఉన్నారు. బట్ ఆ అమ్మాయి చెప్పింది 100% ఫ్యాక్టే. హౌస్లోకి వెళ్ళాలంటే లుక్స్ కూడా ఉండాల్సిందే. ఈ నలుగురు కూడా బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు ఫేము, పాపులారిటీ ఉన్నా సరే ఆ లుక్స్ బాగుండాలి అనే, అది దానివల్ల మరింత కాన్ఫిడెంట్గా ఉండాలి, చూసే వాళ్ళకి మంచిగా కనబడాలి, అన్ని రకాలుగా ఉన్నంతలో బెస్ట్గా వెళ్ళాలని ఎవరైనా ట్రై చేస్తారు. టిప్ టాప్గా వెళ్ళారు కదా. పైగా ఇలాంటి కాంపిటీషన్స్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి, అందరి అటెన్షన్ మన మీద ఉండే మాదిరిగా చూసుకోవాలనేటప్పుడు ఎవరైనా వాళ్ళకి సాధ్యమైనంతలో బెస్ట్ కాస్ట్యూమ్స్ కావచ్చు, మేకప్ కావచ్చు, లుక్స్ కోసం ట్రై చేస్తారు. మేకప్, కాస్ట్యూమ్స్ విషయంలో ఖచ్చితంగా అవి ఎవరికైనా సరే కాన్ఫిడెన్స్ పెంచుతాయి. పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యే డ్రెస్ కావచ్చు, మేకప్ కావచ్చు. ఇక అమ్మాయిల విషయంలో మరింత వాళ్ళు చక్కగా ముస్తాబు అయితేనే వాళ్ళకి మరింత కాన్ఫిడెన్స్గా ఉంటారు, కొద్దిగా పాజిటివ్ వైపుతో వెళ్తారు. నో డౌట్ ఇక్కడ శ్రీముఖితో పాటు ఇక్కడ ఇప్పుడు గెస్ట్లుగా వచ్చిన వాళ్ళు, ఇప్పుడు కంటెస్టెంట్లుగా అప్పుడు వెళ్ళేటప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఆ లుక్స్ కోసం ట్రై చేస్తారు. ఇలాంటి ప్లాట్ఫామ్స్లో పర్ఫామ్ చేసేటప్పుడు, టీవీల్లో చూస్తారనేటప్పుడు ఆ మాత్రం అవసరమే. ఇప్పుడు సాధారణంగా ఎవరింట్లో వాళ్ళు ఉండింటే వాళ్ళ కంఫర్ట్ వరకు ఎట్లా ఉన్నా ఓకే, కానీ కెమెరాల ముందుకు వచ్చినప్పుడు ఆ లుక్స్, డ్రెస్సింగ్, మేకప్ ఇవన్నీ అవసరమే. ఆవిడ పర్ఫెక్ట్గానే చెప్పింది. అయితే ఇక్కడ కాన్ఫిడెన్స్ ఉంటే లుక్స్ మ్యాటర్ కాదేమో అని చెబుతూ ఉన్నాడు కదా. హౌస్లోకి ఆడిషన్స్లో సెలెక్ట్ కావాలి, ఇంప్రెస్ చేయాలి ఆడియన్స్కి, అక్కడ చూసే జడ్జెస్ కావచ్చు, లేకపోతే టీవీల ద్వారా ఈ ఆడిషన్స్ చూసే వాళ్ళకు కూడా, ప్రజలకు కూడా ఇంప్రెస్ చేయాలంటే ఖచ్చితంగా లుక్స్ ఉండాలి. లోపలికి వెళ్ళాక, ఇక్కడ సెలెక్ట్ అయ్యాక హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ 100% ఉండాలి. ఇది నేను చేస్తాను, చేయగలను. ఆ కాన్ఫిడెన్స్ ఉండేటప్పుడు ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు చేస్తారు, అది ఫెయిల్ అయినా పర్వాలేదు, ఆ కాన్ఫిడెన్స్ ట్రై చేస్తాడు అనేది ఉంటుంది. అసలు కాన్ఫిడెన్స్ లేకపోతే బాబాయ్ నా వల్ల కాదని వదిలేస్తారు కదా. అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పుడు అందరూ ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్క లెక్క వస్తారు. కొందరు ఏంటి, నేను ఫుల్గా ఫన్ చేస్తాను, ఎంటర్టైన్మెంట్ చేస్తాను, కామెడీ జోక్స్ చించారేస్తాను. ఒకరు నేను ఫుల్ ఎమోషనల్ పర్సన్, దేనికని ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నాను, నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని నాకు అదే బలం, బలహీనత అనుకుంటా, బట్ అదే నా బలంగా మార్చుకుని ముందుకు పోవాలనుకుంటున్నాను అంటారు ఒకరు. ఒకరేమో ఫైటింగ్ స్పిరిట్, ఒకరేమో అటాక్, ఒకరేమో లవ్ ట్రాక్ ఉంటుందని, ఒకరు వైల్డ్గా, ఒకరు బోల్డ్గా, ఒకరు ట్రాన్స్పరెన్సీ, రకరకాలుగా వస్తూ ఉంటారు. ఈ అమ్మాయి కూడా అలా లుక్స్ కేటగిరీ అంటే మంచిగా లుక్స్ ఉంటే తీసుకుంటారనే ఉద్దేశంతో అది కూడా ఉంటుంది కదా. బ్యూటీ విత్ బ్రెయిన్ అవ్వచ్చు అనేటప్పుడు ఆ లుక్స్కే కదా ప్రయారిటీ ఇస్తారు. అట్లా ఇప్పుడు బిందు మాధవ్ కూడా అప్పుడు ఆ సీజన్లో వెళ్ళేటప్పుడు లుక్స్తో పని లేకుండానే మేకప్ కూడా పెద్దగా ప్రయారిటీ, ఇంపార్టెన్స్ ఆవిడ ఇచ్చేదే కాదు. కంప్లీట్గా అటాకింగ్ మోడ్, అటాక్ అటాక్ అటాక్. ఏ సీన్ చూసినా, ఏ ప్రోమో చూసినా, ఏదైనా రచ్చ అయిందంటే తన పని దాన్ని చూసుకోవడం, చక్కగా టైంకి పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ లేవడం, ఫ్రెష్గా డే స్టార్ట్ చేయడం. ఖచ్చితంగా ఏదైనా అక్కడ సిచ్యువేషన్ వచ్చిందంటే అటాకింగ్ మోడ్లోనే ఆవిడైతే వెళ్ళింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఆడిషన్ వచ్చిన అమ్మాయి కూడా ఆ మేకప్ తీసేసాక సగం బరువు దించేసుకుంటే కంప్లీట్ ఫ్రీ అయిపోయినట్టు ఉంది. ఆవిడ కాన్ఫిడెన్స్
తగ్గినట్టు ఫీల్ అవుతుంది అవ్వ కానీ బట్ ఫ్రీగా ఉంది, అదే బెటర్గా అనిపించింది నాకైతే. సరే ఇప్పటికీ ఇంకో ప్రోమో చూసాం. ఉప్పల్ బాలు వచ్చాడు, నన్ను పిలిచి అవమానిస్తారా అని శాపనార్థాలు పెడతా ఉన్నాడు, డిసప్పాయింట్ అయ్యాడు. మరి ఉప్పల్ బాలుని బిగ్ బాస్లోకి తీసుకుంటే బాగుంటుందా, అవసరం లేదనిపిస్తుందా, మీకు సపోర్ట్ చేస్తారా లేదా, మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ పెట్టండి. మరొక అమ్మాయి రైతు కుటుంబం నుంచి వచ్చింది. ఆ అమ్మాయి జర్నీ కూడా కొద్దిగా ఎమోషనల్గా ఉండొచ్చు. ఆ పెయిన్ అంతా రైతు కుటుంబాలు అంటేనే, వ్యవసాయం అంటేనే ఆ పెయిన్ ఉంటుంది కనుక అవి కూడా మరి ఆవిడ ఆడిషన్స్లో హోల్డ్లో ఉంది. చూద్దాం. ఉప్పల్ బాల్ అయితే కంప్లీట్ రిజెక్ట్, ఈ అమ్మాయి అయితే ప్రెజెంట్ హోల్డ్ ఉంది. అట్లాగే గత సీజన్ 1 అగ్ని పరీక్ష నుంచి హౌస్లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చారు, కొన్ని టాస్కులు పెట్టారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషల్ పవర్ కూడా ఇచ్చారు. అవి ఏం జరిగినాయంటే, ప్రియా వచ్చి రాజ్ కుమార్కి ఆల్రెడీ మొన్న 3 గ్రీన్స్తో సెలెక్ట్ అయింది కదా, నువ్వే ఎవరినైనా చూజ్ చేసుకోమ్మా నీ కోసం, అసలు ఎవరు ఇక్కడ అన్డిజర్వ్ అంటూ ముందైతే మంట పెట్టింది. ఆమెమో మిస్ అపూర్వ అన్న అమ్మాయి కొద్దిగా సీరియస్నెస్ తక్కువ ఉంది, డ్రామా ఎక్కువ క్రియేట్ చేస్తుంది, ఎందుకో ఎఫెక్ట్స్ తక్కువ, డ్రామా ఎక్కువ, ఇవి రీల్ అనిపించట్లేదు అని ఆవిడ అభిప్రాయాలు ఓపెన్గా చెప్పడంతో చెప్పింది. అక్కడ ఆర్గ్యుమెంట్ అయితే జరిగిద్ది, నువ్వు ఎట్లానైనా డిసైడ్ చేస్తే ఈ గొడవలు అయితే ఉంటాయి. ఆ తర్వాత టాస్క్ కోసం కూడా సెలెక్ట్ చేసుకోమంటే రాజ్ కుమార్ కూడా మెచ్యూర్డ్గానే తీసుకుంది. నేను 3 గ్రీన్స్తో నెక్స్ట్ లెవెల్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నా కనుక మిథిలేష్ రెడ్డి లేదా ఆర్జే చరణ్ కూడా నా మాదిరిగా 3 గ్రీన్స్తో సెలెక్ట్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వచ్చారు కనుక వాళ్ళలోనూ చూజ్ చేసుకుంటే బెటర్ని చేసుకుంటూనే, వాళ్ళిద్దరిలో ఒకవేళ మిథిలేష్ రెడ్డి అయితే ఫిజికల్గా మంచి స్ట్రాంగ్గా ఉన్నాడు కదా, అతడితో మళ్ళీ చూజ్ చేసుకునేటప్పుడు ఆయన టాస్క్లో గెలిచేశారంటే ఈవిడ అయ్యో అనవసరంగా చెడగొట్టుకున్నట్టు లేక తెలివిగా ఆలోచించి మళ్ళీ ఆర్జే చరణ్ అయితే కొంత బెటర్ కదని, అంటే మంచి సమన్యాయం పాటిస్తూనే ఈక్వల్ గ్రీన్స్తో ఉండే వాళ్ళని చూజ్ చేసుకుంటూ అందులో మళ్ళీ ఆవిడకి అడ్వాంటేజ్ ఎవరైతే ఆర్జే చరణ్తో అయితే కొంత బెటర్ కదా మిథిలేష్తో పోల్చుకుంటే, ఎందుకంటే ప్రోమోలు చూశారు కదా, కండలతో ఉన్నాడు ఆయన, బాడీ బిల్డరు ఆయన మిథిలేష్ కనుక ఆయనతో పోల్చుకుని ఆర్జే చరణ్ అయితే సెలెక్ట్ చేసుకుంది. ఆ తర్వాత ఆయన వచ్చి మళ్ళీ మిస్ అపూర్వని అయితే చూజ్ చేసుకుంటాడు. ఈ ముగ్గురికి ఒక బలూన్ టాస్క్ అయితే పెడతారు. అందులో ఫస్ట్ అపూర్వ అవుట్ అయిపోతే, ఆ తర్వాత చరణ్ అవుట్ అయిపోతే ఫైనల్లీ రాజ్ కుమార్ విన్ అవుద్ది. ఆమెకైతే ఒక ఫైర్ కార్డు ఇచ్చారు. అయితే ఆ కార్డు పవర్ ఏంటి, ప్రస్తుతానికి సస్పెన్స్, దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ చెప్పబోతూ ఉన్నారు. మనీష్ మర్యాద కూడా వస్తాడు. ఈయన కూడా మీలో అసలు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరు అంటూ ఒక మంట పెట్టాడు, గిల్లు వదిలేశాడు. కాసేపు ఈవిడికి ఓవర్ కాన్ఫిడెన్స్, ఆవిడికి ఓవర్ కాన్ఫిడెన్స్, అసలు మాకు ఎవరికి కాదని నీకే ఓవర్ కాన్ఫిడెన్స్ అట్లా రకరకాలుగా టాపిక్ మీద కూడా కొంతసేపు ఏదో రచ్చ నడిచింది. అది మనకి నెక్స్ట్ ప్రోమోలో నెక్స్ట్ మనం 15th నుంచి రాబోతున్న ఎపిసోడ్స్లో ఇవన్నీ చూడబోతూ ఉన్నాం. ఇక ఫైనల్లీ నవరసాల మామ అనే ఆయన, అట్లాగే దీపక్, హేమంత్, ఈ ముగ్గురికి కూడా ఒక టాస్క్ పెట్టారు. ఇది చేపల కోసం కొట్లాట అయ్యింది. ఈ చేపల టాస్క్ అంటే మీకు ఒక సీజన్ గుర్తొచ్చి ఉంటుంది. ఆ చేపల కోసం ఎంత పెద్ద గొడవ అయ్యిందో గుర్తుంటే కామెంట్ చేయండి. చేపల బుట్టలు, వలలు, దుకాణాలు అన్నీ గాలిలోకి లేచాయి, బీపీలు పెరిగాయి, బీప్ సౌండ్లు పడ్డాయి, కంటెస్టెంట్లు సిగపట్లు, గత టాస్కుల తాలూకా పగ, ఆ పగతో పగపట్లు, ఆడియన్స్లు తప్పులు, జడ్జిమెంట్లు పంచైతే మొత్తానికి ఆ చేపల టాస్క్ అయితే గత్తరు లేపింది. ఇప్పుడు కూడా ఈ చేపల టాస్క్ కోసం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఏదో ఫిష్ ఇచ్చి ఎక్కువ సేకరించుకోవాలి, పట్టుకోవాలి, మిగతా వాళ్ళు అడ్డుకోవాలి, ఇవన్నీ పెట్టినారంట. మరి ఆటోమేటిక్గా ఇలాంటి టాస్కులు వచ్చేటప్పుడే దాచుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ నవరసాల మామ అన్న ఆయన, ఈ హేమంత్ అనే వాళ్ళు అదే పని చేస్తారు. దీపక్ కూడా ట్రై చేశాడు, బట్ ఓడిపోయాడు, అతనికి వర్కౌట్ కాల. కొద్దిగా ఎమోషన్ అయ్యాడంటే నేనే ఫెయిర్ కాడంటే లేదు నువ్వు కూడా ట్రై చేస్తావు, నీకు వర్కౌట్ అవ్వలేదు, వాళ్ళకి అయ్యిందని మాదిరిగా. కానీ ఫైనల్లీ దీపక్కి గెలిచాడు అని తేల్చారంట. మరి ఎందుకు ఏంటి చూడాలి. ఆయన ఎట్లా ఫైనల్ ఇచ్చేసారంటే వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు తక్కువగా ఫౌల్ ఆడావు అని మాదిరిగా ఏమైనా ఇచ్చారంటే మన ఎపిసోడ్ వచ్చి చూద్దాం దీని గురించి. నాకున్న అప్డేట్ ప్రకారం ఇది జరిగింది. అతనికి కూడా ఒక ఫైర్ కార్డు అయితే ఇచ్చారు. ఈ కార్డు కూడా ఉండే పవర్ ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అట్లాగే మరో టాస్క్ ఏంటంటే ఎక్కువ ఫ్లాగ్స్ ఏదో అతికించాలి, సంథింగ్ తీసి పెట్టడం. ఎట్లాంటి టాస్క్ అంటే ఈ టాస్క్ కూడా అమన్, మిథిలేష్ రెడ్డి, రోహిత్ నాయుడు వీళ్ళు ఆడతారు. ఇందులో రోహిత్, అమన్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో నిలిస్తే తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరికి మరొక టాస్క్ ఇస్తారు. ఇది బాగా కొద్దిగా ఫిజికల్ కూడా అయిందంటే ఇక్కడ సంచాలకురాలుగా ఆ మిస్ అపూర్వనే పెట్టినారు. ఈ టాస్క్ ఎట్లా అంటే మధ్యలో పిల్లోస్ ఏదో పెట్టి చుట్టూ సర్కిల్ పెట్టి బజర్ మోగే సమయానికి ఆ పిల్లోస్ లాక్కోవాలి. అట్లా వాళ్ళ లాస్ట్కి ఎవరికి దగ్గర ఎక్కువ ఉంటాయి అవి. ఈ రోహిత్, అమన్ ఇద్దరు కూడా బాగా ఫిజికల్ అయ్యారంట. ఈ టాస్క్లో పెద్ద గొడవ కూడా అయిందంట. అది ఇంకోటి ఏంటంటే టాస్క్ ముగిసే సమయానికి రోహిత్ దగ్గర ఎక్కువ పిల్లోస్ ఉంటాయి, కానీ బజర్ మోగిన తర్వాత అమన్ వెళ్ళి ఇంకో కొన్ని పిల్లోస్ లాక్కొచ్చేస్తాడు. సో బజర్ మోగిన తర్వాత లాక్కొచ్చాడు కనుక వాటిని నేను కౌంట్ చేయను అని సంచాలకురాలుగా ఉన్న ఆ మిస్ అపూర్వ తన డెసిషన్ చెప్పింది.
మనకున్న సమాచారం ప్రకారం. అయితే రోహిత్ ఏంటి ఫెయిర్ గేమ్ ఆడాడు, బజర్ మోగాక అమన్ తీసుకోవడం రాంగ్ అని ఆవిడ పర్ఫెక్ట్ పాయింట్. ఒక బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కంటెస్టెంట్లకి పెట్టే టాస్కులు సంచాలకురాలుగా ఫెయిర్గా చెప్పాలి. అక్కడ ఆ అమ్మాయి అదే స్టాండ్ తీసుకుంది, రోహితే విన్నర్ అవుతాడని. కానీ ఆ జడ్జెస్ మాత్రం ఏదో డిస్కషన్ చేసుకొని లేదు అమన్ స్ట్రాటజీ అంటూ ఆమెనే విన్నర్ అని వాళ్ళు ప్రకటించారంట. అదేంటి అని ఇక్కడ అంతమందికి డౌట్ వస్తుంది. కాకపోతే వాళ్ళు ఏంటి ఇది హౌస్లోకి వెళ్ళాక మీరు ఎట్లానే చేసుకుని మీ పంచాయతీలో అక్కడ సంచాలకురాలు ఫైనల్ ఆడియన్స్ డిసైడ్ చేసుకుంటారు అని చెప్పి, బట్ ఇక్కడ ఆడిషన్స్ కాబట్టి ఆయన ఫౌల్ ఆడినా అన్ఫేర్ ఆడినా కంటెంట్ క్రియేట్ చేయగలిగాడు. రేపు పొద్దున్న హౌస్లోకి వెళ్ళాక కంటెంట్ వస్తుందని మరి ఏ ఉద్దేశంతో ఏ స్ట్రాటజీతో ఏమి ఎట్లా ఆయన ఇది చేశారు కానీ చూద్దాం మరి. ఎందుకంటే ఆడిషన్స్ కాబట్టి ఇక్కడ ఫైనల్ సంచాలకురాల కంటే పైన జడ్జిలదే డెసిషన్, ఫైనల్ డెసిషన్స్ కాబట్టి ఈ కంటెస్టెంట్ హౌస్లోకి పంపాలా వద్దని డిసైడ్ చేసేది వాళ్ళేది కనుక, ఆ ప్లేస్లో ఉండేది కనుక చూడాలి మరి ఎందుకు జరిగింది ఏం జరిగిందని. ఇది ఖచ్చితంగా మనం ఏంటంటే ఎపిసోడ్ చూసాక దీని గురించి మనం మాట్లాడదాం అసలు అక్కడ ఏం జరిగిందని. సో అమన్ విన్నర్ కనుక ఆయనకు కూడా ఒక బ్లాంక్ కార్డు ఇచ్చారంట పవర్. అదేంటంటే ఒక బ్లాంక్ చెక్ ఇచ్చిన మాదిరిగా దాంట్లో ఏదైనా పవర్ నచ్చింది రాసుకోవచ్చు అన్న మాదిరిగా ఈ బ్లాంక్ పవర్ అంట. అది ఏం పవర్ వస్తుందో ఏంటో చూద్దాం. తర్వాత పవన్ కళ్యాణ్ పడాల ఒక కామనర్గా వచ్చి వేల మాదిరిగా అగ్ని పరీక్ష ఫేస్ చేసి ఒక విన్నర్ అయ్యావు కదా, నువ్వేమైనా మెసేజ్ ఇస్తావా ఏంటి, నీ సలహా సూచనలు ఏంటి అని అడిగితే ఆయన చెప్పాడంట, నేను అగ్ని పరీక్ష ఆడిషన్స్కి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నాకు 10 రోజులు టైం వచ్చి ఉంటే శ్రీకాకుళం, విజయనగరం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో, విశాఖ ఈ 3 జిల్లాల్లో నేను బాగా మ్యాక్సిమం ట్రై చేశాను, ప్రతి నిమిషాన్ని వినియోగించుకున్నాను. సోషల్ మీడియా ద్వారా వెళ్ళి నేను బిగ్ బాస్ కంటెస్టెంట్గా వెళ్తాను, నాకు సపోర్ట్ చేయండి. హౌస్లోకి వచ్చిన తర్వాత నా గేమ్ చూశారు, నా బిహేవియర్ చూశారు, విమర్శలు ప్రశంసలు అన్నీ వస్తాయి సహజం, అది ఓట్లు వేసి గెలిపించారు. బట్ నేను ఆ 10 రోజులు బాగా వాడుకున్నాను, ఆ టైం దొరికింది కాబట్టి మొత్తం కాలేజీలు యూనివర్సిటీలు అంటే వాళ్ళకి వెళ్ళడం వల్ల ఇక్కడ ఏమైందంటే ఇతడు పదే పదే వెళ్ళి ట్రై చేసి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడంతో నేను ఇట్లా బిగ్ బాస్ కంటెస్టెంట్గా వెళ్తున్నాను, నేను నామినేషన్లోకి వస్తే మీరు అందరూ నాకు ఓటు వేయండి, సపోర్ట్ చేయండి, ఒక ఉత్తరాంధ్రవాసిగా నాకు మీ మద్దతు ఆశిస్తాను సో నేను క్యాంపెయినింగ్ చేసుకున్నాడు. అందువల్ల అతడు ఎప్పుడైనా వచ్చేటప్పుడు నామినేషన్లోకి వస్తే వాళ్ళందరూ అరే మన కాలేజ్కి వచ్చాడు, మన క్యాంపస్కి వచ్చి మనల్ని రిక్వెస్ట్ చేశాడు, మన ప్రాంతం వాడు, ఆర్మీ పర్సన్ అంటే సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఓటు వేశారు. సో మీరు కూడా అట్లా వినియోగించుకోండి గేమ్ ఆడడంతో పాటు అని కూడా ఆయన చెప్పాడంటే అది కూడా కరెక్టే, ఆ రకంగా ఆయనకు వర్కౌట్ అయ్యింది. ఈ సీజన్లో కూడా అట్లా మీరు కూడా వినియోగించుకుంటే బెటర్ ఛాయిస్ అయితే ఉంది కదని చెప్పాడంట. ఇవి అప్డేట్స్ ముచ్చట్లో మరొక ప్రోమోస్ తర్వాత ఇంకా అప్డేట్స్ రాగానే రెగ్యులర్గా జర్నలిస్ట్ అదిస్లో వీడియోస్ అయితే అనలైజ్ చేస్తూ ఉంటాం. మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, హైప్ ఇవ్వడం అయితే మర్చిపోకండి.